నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు వేకప్ విత్ గాడ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇచ్చిన ఈ మరో తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము నోవహు ఓడ. నోవహు ఓడ అనగానే మనందరికీ సండే స్కూల్ స్టోరీ గుర్తొస్తుంది. అయితే ఈరోజు ఆ సండే స్కూల్ స్టోరీలోని ఒక లోతైన అర్థాన్ని, ఒక లోతైన దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకొని దాన్ని అనుసరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం 18వ వచనం మనం చూసినట్లయితే ఇలాగ వ్రాయబడి ఉంది. చితి స్మారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము, నీతో నా నిబంధన స్థిరపరచుతును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. ఆ ఓడ దేవుడు ఏ సందర్భంలో కట్టమని చెప్పాడు, ఎందుకు కట్టమని చెప్పాడు, ఎలాగ ఆ ఓడ కట్టాడు, ఆ ఓడ యొక్క ఉద్దేశం ఏంటి అనేవి కొన్ని విషయాలు మనం త్వరగా ఈరోజు ధ్యానం చేసుకుందాం. నోవహు జీవించిన కాలం పాపముతో నిండి ఉన్నటువంటి కాలం. ఆ పాపము ఎంత భయంకరంగా విస్తరించిందంటే ఆఖరికి దేవుడే వీరిని నేను ఎందుకు సృష్టించానా అని సంతాపపడే పరిస్థితిలో, అంత చీకటిలో, అంత పాపంతో నిండి ఉన్నటువంటి లోకం అది. అటువంటి లోకంలో మరి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవహు ఒక్కడే దేవుని దృష్టికి నిందారహితుడుగా, నీతిమంతుడుగా కనిపించాడంట. దేవునితో నడచిన వాడుగా కనిపించాడంట. ఆ తరము వారందరిలో దేవుని దృష్టిని తృప్తిపరిచిన వాడుగా కనిపించాడంట. అందుకని నోవహును ఏర్పరచుకుని నోవహుతో దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే చితి స్మారకపు మ్రానుతో ఒక ఓడను కట్టుకొనుము అని చెప్తూ ఉన్నాడు. అప్పటి దినాల్లో ఓడ అంటే ఎవరికి తెలియదు, ఓడ ఎలాగ కట్టాలో తెలియదు, ఓడ ఎందుకు కడతారో కూడా తెలియదు. అటువంటి దినాల్లో నువ్వు ఓడను కట్టుము అంటే నోవహు ఎంత బలమైన విశ్వాసి అంటే వెంటనే ఆ పని చేయడానికి విధేయతతో ప్రారంభించాడంట. మరి ఆ ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే 120 సంవత్సరాలు ఆ ఓడ కట్టడం జరిగిందంట. ఆ ఓడ ఎలా కట్టాడు అంటే దేవుడు చెప్పిన మాట మీద ఆ ఓడను కట్టాడంట. ఆ ఓడలో ఉన్న మెజర్మెంట్స్ కానీ, వుడ్ కానీ అన్నీ కూడా దేవుడు ఎలా చెప్తే అలాగే, ఎంత చెప్తే అంత, ఏ షేప్లో చెప్తే ఆ షేప్లో, ఎంత ఎత్తు చెప్తే అంత ఎత్తు కట్టాడంట. అంతా కూడా దేవుని మాట మీద ఆ ఓడను కట్టినట్లుగా మనం చూస్తాము. మరి ఆ ఓడను ఎందుకు కట్టమన్నాడు అంటే మనం చదివిన వాక్య భాగంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నీ కొరకు అని చెప్పాడు. నీ కొరకు. దేవుని దృష్టిలో మరి నోవహు ఎంత దయ పొందాడో, ఎంత కృప పొందాడో మనం చూడవచ్చు. అతను దేవునితో నడిచినవాడు అని ఆ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మరి అతనిని ఎందుకు వాడకట్టమన్నాడు అన్నట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను అని చెప్తున్నాడు. అంటే పేర్లు పెట్టి వారిని ఆ ఓడలో ప్రవేశించమని చెప్తున్నాడు. అంటే నోవహు యొక్క కుటుంబము పట్ల, ఒక విశ్వాసి కుటుంబం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశము. ఇక్కడ నోవహు ఒక విశ్వాసికి సాదృశ్యంగా నిలిచి ఉన్నాడు. ఓడ రక్షణకు సాదృశ్యంగా నిలిచి ఉంది. ఆ రక్షణ ఓడ నోవహు కట్టవలసి ఉంది. ప్రతి విశ్వాసి తన కుటుంబం కొరకు ఒక ఓడను నిర్మించుకోవటానికి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అంటే 120 సంవత్సరాలు నోవహుకు పడితే నీకు మరి ఎంతకాలం పడుతుందో ఆలోచన చెయ్యి. ఈ నూతన సంవత్సరం నీ ఎదుట ఉన్నది ఆ ఓడను కట్టవలసిన పద్ధతి. వాక్యం మీద ఆధారపడి నీ కుటుంబం అంతా రక్షించబడి, నీ కుటుంబం అంతా ఆ రక్షణ ఓడలో ఉండాలి అనేది దేవుని ఉద్దేశము. ఒకరోజు దేవుడు నిన్ను
లెక్క అడుగుతాడు. నోబహు వలె నీవు ఏర్పాటు చేయబడిన విశ్వాసివని, నీ కుటుంబం కొరకు ఓడ నిర్మించడం దేవుని ఉద్దేశమని, అది నీవు చేసి ఆయనను సంతోషపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించును కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ప్రధానమైన ఉద్దేశం కొరకు ఈ సంవత్సరం నీవు మా జీవితాల్లో ఇవ్వడానికి ఉన్న ఉద్దేశం కొరకు వందనాలు. మా రక్త సంబంధులందరినీ ఈ ఓడలో, ఈ రక్షణ ఓడలో ప్రవేశపెట్టే భాగ్యము, బాధ్యత, ఆధిక్యత నీవు మాకిచ్చినందుకు వందనాలు. నెరవేర్చే అభిషేకము, సామర్థ్యము మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.